పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా మినపప్పు చక్రాలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు కానీ, గ్లాస్ కానీ కొలతకు తీసుకొని మినపప్పుని ఒక గంట సేపు ఈ విధంగా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని కుక్కర్‌లో వేసేసుకొని ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో, 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయన్నమాట. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని మిక్సీలో వేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా స్మూత్‌గా ఉండాలన్నమాట. తర్వాత ఒక కప్పు పప్పుకి 3 గ్లాసుల బియ్యపు పిండిని తీసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్‌ల ఆవాలు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు మరియు కారం వేసి ఉప్పు, కారాలన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మెతుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి ఎంత మెత్తగా కలిపితే మనకు చక్రాలు అంత గుల్లగా వస్తాయి. చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత జంతికల గుట్టం తీసుకొని, జంతికల గుట్టానికి సరిపడినంత పిండి వేసేసుకొని, ఒక ప్లేట్ పైన ఈ విధంగా చిన్న చిన్న చక్రాల్లాగా చేసుకోవాలి. సో, నేనైతే 5 హోల్స్ ఉన్న జంతికల గుట్టం తీసుకున్నానన్నమాట. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని, ఈ చక్రాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే అడుగంటిపోయి ఒకవైపే కాలుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకి వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే. టేస్టీ టేస్టీ మినప చక్రాలైతే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.